ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో ఇప్పుడే వాళ్ళ మేనమామను పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తున్నా బాస్. అన్నా ఇంట్రాగేషన్ కాదు, ఎంక్వైరీ. అదే 2 రోజుల్లో బంగారం ఎక్కడున్నా పట్టేస్తాను. రే, ఇంకోసారి అహల్యని బంగారం అని పిలిచావో నిన్ను ఇక్కడే చంపేస్తాను. వాణ్ణి పట్టుకుంటావో కొడతావో నీ ఇష్టం. కానీ అహల్య ఎక్కడున్నా నిజం కనిపెట్టాలి. ఓకే బాస్. ఈడెవడ్రా నా బంగారాన్ని నేను బంగారం అనకూడదని నాకే వార్నింగ్ ఇస్తున్నాడు. తప్పదన్నా, వీడు మనకంటే పెద్ద విలన్లా ఉన్నాడు. మనమే కొంచెం తగ్గాలి. తగ్గుతా నా బంగారం దొరకని అప్పుడు చెప్తా. రే బంగారాజు, విన్నావుగా నీ మేనకోడల చుట్టూ ఉచ్చి ఎలా బిగుసుకుందో? అది నాకు దొరికితే నా పెళ్ళంగా నీ కళ్ళ ముందే ఉంటుంది. అదే ఈయనకు దొరికిందనుకో, ఏమో నా ఊహ కూడా తెలీదు. నువ్వేంటి, మెళ్ళో దండేంటి? ఇంతకీ అమ్మాయి ఎవరు? నాన్న, తను నా భార్య. ఇన్నిసార్లు చెప్తుంటే అర్థం కావట్లేదా? తను నా భార్య, నా భార్య, నా భార్య, నా భార్య, నా భార్య, నా భార్య. చూసారా నాన్న, ఇంట్లో ఇంత జరుగుతున్నా మనుషులంతా మనశ్శాంతి లేకుండా కన్నీళ్లు మింగుతుంటే మీరందరూ ఎలాగైనా చావండి, నాకు నా పెళ్ళామే ముఖ్యం అన్నట్టు ఆవిడ గారికి పరమాన్నం పట్టుకెళ్తున్నాడు.
నాన్న ఏం మాట్లాడరేంటి? ఎవరితో మాట్లాడాలి? కొడుకుతో అయితే కొట్లాడొచ్చు. వాడిప్పుడు తన భార్యకి భర్తలా ప్రవర్తిస్తున్నాడు. ఏమని మాట్లాడాలి? పోలీసా? మీ మనోరాల్ని నేను పెళ్లి చేసుకుంటాను. 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 జై హింద్! జై హింద్! అహల్య గారు, భోజనం చేయండి. నా ఆకలి వేయడం లేదు గౌతమ్ గారు. నన్ను, నా బిడ్డని కాపాడడానికి మీరు చేసిన ఈ త్యాగానికి ఆనందపడాలో, నా వల్ల మీరు ఇంట్లో అందరితో అవమానాలు పడుతున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.